గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ రాహుల్ అడుగుతున్నారు. ఆయన నేను 2 ఇయర్స్ నుంచి ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ వెల్కమ్ రాహుల్. అస్రా మైక్రోవేవ్ మీద మీ వ్యూ ఏంటి? డీమర్జర్ ప్లాన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? యాక్చువల్లీ చాలా పాజిటివ్ కదండి. ఎందుకంటే మీరు గూగుల్కి వచ్చి చూడండి, మనకి స్పేస్ సైడ్ వర్క్ చేసిన ప్రైవేట్ కంపెనీస్ ఏవైతున్నాయో స్కై రూట్ అవచ్చు, స్కై రూట్ కొంచెం పక్కన పెడదాం. అట్లీస్ట్ అంటే వాళ్ళు దే హ్యావ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఇంకా చిన్న చిన్న జీరో రెవెన్యూ ఉన్న కంపెనీస్ కూడా ఎగ్జాబరెంట్ వాల్యుయేషన్స్ లోని వాళ్ళు ప్రైవేట్ సైడ్ ఫండ్ రైజ్ అయితే చేస్తున్నారు. వేరే అస్రా విషయంకి వచ్చేసరికి వీళ్ళ సబ్సిడీ కంపెనీ అస్రా స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో వీళ్ళకి ఇస్రోతోని 25 years నుంచి రిలేషన్ ఉన్నది. ఇస్రోకి వీళ్ళు వేరియస్ ఎలక్ట్రానిక్స్ అయితే సప్లై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ ఆల్సో మేనేజ్మెంట్ ఏం టార్గెట్ చేస్తుందంటే నెక్స్ట్ 3 to 4 years లోని ఒక స్మాల్ శాటిలైట్ ని, వీళ్ళు ఓన్ శాటిలైట్ ని లాంచ్ చేయడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ స్పేస్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారంటే కరెంట్ ఎండి మిస్టర్ గురునాథ్ రెడ్డి ఆయన 30th September కి తన కరెంట్ పొజిషన్ ఏదైతే ఉందో దాని నుంచి స్టెప్ డౌన్ చేసి ఈ స్పేస్ సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో దానిలోకి వెళ్ళున్నారు. సో కరెంట్ ఎండి అందులోకి వెళ్ళి బిజినెస్ గ్రో చేయాలని ఆలోచిస్తున్నారంటే వాళ్ళ సీరియస్నెస్ మనం చూడొచ్చు. అండ్ ప్రెసెంట్ జాయింట్ ఎండి డాక్టర్ ఎంవి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఒక కరెంట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని రన్ చేయన్నారు. అండ్ అస్త్రా విషయంకి వచ్చారు, మనకు తెలుసు డిఫెన్స్ ఆ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అస్త్రా ఈజ్ ఏ వెరీ వెరీ ఓల్డ్ కంపెనీ. వీళ్ళు ఇన్ఫాక్ట్ R&D రిలేటెడ్ గా చాలా బాగా స్పెండ్ చేస్తుంటారు. సో న్యూ ఇన్నోవేషన్ మీద అయితే వర్క్ చేస్తూనే ఉంటారు. ఓన్లీ థింగ్ ప్రమోటర్ స్టేక్ మనకు చాలా తక్కువ కనబడుతుంది అండ్ ఏజ్ ప్రమోటర్స్ కనబడతారు. కంపెనీ పరంగా అయితే మాత్రం డెఫినెట్లీ టెక్నాలజీ ఎడ్జ్ అయితే ఉన్నది, అదే మార్కెట్ వాల్యూ చేస్తుంది కూడా. అండ్ ఈ స్పేస్ కంపెనీ రిలేటెడ్ మీరు అడుగుతున్నారు కదా, అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ డీమర్జర్ అనౌన్స్మెంట్ తర్వాత మనకి స్టాక్ లో మంచి ర్యాలీ అయితే కనబడుతున్నది. పొటెన్షియల్ అయితే చాలా ఉన్నదన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మనం ప్రైవేట్ శాటిలైట్ లాంచ్ చేసిన కంపెనీస్ ఒక వాల్యుయేషన్ కి అస్రా స్పేస్ బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళు ఓన్ శాటిలైట్ లాంచ్ చేసే టైం కి వీళ్ళు ఆల్రెడీ రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు కదా. సో ఆల్రెడీ రెవెన్యూ జనరేట్ చేస్తున్న బిజినెస్ ఇది. అండ్ ఆపర్చునిటీ సైజ్ పరంగా కూడా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 28 కల్లా 25,000 crores వర్త్ ఓవరాల్ గా బిజినెస్, నేను ఓన్లీ స్పేస్ రిలేటెడ్ బిజినెస్ గురించి మాట్లాడలేదు, ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్ గా 25,000 crores వర్త్ అస్రాకి ఆపర్చునిటీ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. దీనిలో మెట్రాలజీ అండ్ హైడ్రాలజీ రిలేటెడ్ గా 900 నుంచి 1,000 crores వర్త్ ఆపర్చునిటీ ఉన్నట్టుగా, స్పేస్ రిలేటెడ్ గా 500 నుంచి 600 crores ఆపర్చునిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ సెపరేట్ అవుతున్న బిజినెస్ ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ రెవెన్యూస్ ఉన్నాయి, ఆర్డర్ బుక్ ఉన్నది, అండ్ ఇన్ఫాక్ట్ ఓన్ శాటిలైట్ లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ కరెంట్ ఎండి ఆ బిజినెస్ లోకి మూవ్ అవడం ఒక మేనేజ్మెంట్ సీరియస్నెస్ మనకు కనబడుతున్నది. ఆబ్వియస్లీ మనకి దానివల్ల ఆ రీరేటింగ్ అన్నది అయితే ఆల్రెడీ జరుగుతున్నది. ఇన్ఫాక్ట్ ఆ రీరేటింగ్ వల్లే స్టాక్ డ్రైవ్ అయితే అవుతున్నది. అండ్ ఇన్ఫాక్ట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఇన్ఫాక్ట్ అస్రా విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ మీరు చూసారు అనుకోండి, వీళ్ళకి ఎక్స్పోర్ట్ నుంచి కూడా చాలా మంచి రెవెన్యూ షేర్ అయితే వస్తుంది. వీళ్ళు US కి, ఇజ్రాయెల్ కి, సింగపూర్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట. సో ఎనీ డిఫెన్స్ కంపెనీ వాళ్ళు లోకల్లీ సప్లై చేయడం మాత్రమే కాకుండా ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎడ్జ్ ఉంటే కానీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే గెయిన్ చేయలేరు, అంత ఈజీ కాదు. సో దట్ ఈస్ వాట్ అస్రా క్యాపబిలిటీ అయితే. బట్ వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం ఫుల్లీ ప్రైస్డ్ ఇన్. బట్ మార్కెట్ యాక్చువల్లీ డిమర్జర్ అయిన తర్వాత ఈ స్పేస్ బిజినెస్ కి ఎంత వాల్యూ ఇస్తుంది అన్నది మనం చెప్పలేం. ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్ లో అయితే మాత్రం ఐ డోంట్ నో ఎంత మంది ట్రాక్ చేస్తున్నారో తెలియదు. ప్రైవేట్ మార్కెట్ లో ఎగ్జోబరెంట్ వాల్యుయేషన్స్ అన్నమాట. కొన్ని కంపెనీస్ అయితే యాక్చువల్లీ వాళ్ళ రెవెన్యూ ఎప్పుడు జనరేట్ చేస్తారో తెలియదు. అంటే నెక్స్ట్ 1 year లో 2 years లో లాస్ట్ 3 years లోని నేను అంటే ఈ స్పేస్ రిలేటెడ్ కంపెనీస్ రిలేటెడ్గా ఫండ్ రైజ్ చేసేటప్పుడు కొన్ని ఫండ్ రైజెస్లో పార్టిసిపేట్ చేద్దాం, యాజ్ ఏ ఇన్వెస్టర్ పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి ఐ హ్యావ్ అటెండెడ్ మెనీ మీటింగ్స్ అన్నమాట. అండ్ ఐ నో వాల్యుయేషన్స్ రిలేటెడ్గా ఎంత ఆస్క్ ఉన్నది. ఇన్ఫాక్ట్ డిమాండ్ రిలేటెడ్ కొన్ని అయితే యాక్చువల్లీ రెవెన్యూ లేదు, రెవెన్యూ రావచ్చు అని కనబడుతుంది. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ఫండ్స్ జంపిన్ అయిపోతున్నారు అనమాట. అంటే స్పేస్ రిలేటెడ్గా ఉన్న డిమాండ్ అయితే మార్కెట్లో అది మనీ అయితే ఫ్లో అవుతున్నది. సో దాని ఆపర్చునిటీని అన్లాక్ చేయడం గురించనే వీళ్ళు ఈ డీమర్జర్ అయితే చేస్తున్నారు. టైం పడుతుంది డీమర్జర్ అవ్వడానికి. సో మార్కెట్లో సెంటిమెంట్స్ పైకి కిందకి అవుతుంటాయి కదా, కరెక్షన్స్ అవుతున్నప్పుడు స్టడీ చేసి ఉంచుకోండి. సో మీకు ఆపర్చునిటీ కనిపించినప్పుడు వర్త్ లుకింగ్ ఎట్ ది స్టాక్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఐఎమ్ 38 years old, married with 3 years old daughter. రీసెంట్లీ లేడ్ ఆఫ్ బట్ క్విక్లీ గాట్ ఏ న్యూ జాబ్. కంగ్రాచులేషన్స్ అండి. యాక్చువల్లీ చాలా మంది అయితే రీసెంట్గా సఫర్ అవుతున్నారు. నాకు క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, క్వశ్చన్స్లో అర్థమవుతుంది ఐటీ జాబ్స్ లే ఆఫ్ అయితే అగ్రెసివ్గా నడుస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ గాట్ ద జాబ్ ఇమీడియట్లీ. అండ్ కంబైన్ మై ఫ్యామిలీ ఇన్కమ్ ఇస్ 3 lakh rupees
ప్లస్ పర్ మంత్. వీ బోత్ హ్యావ్ టర్మ్ ఇన్సూరెన్స్ బట్ నో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్. ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి డైరెక్ట్ స్టాక్స్లో 12 lakhs ఉన్నది, మ్యూచువల్ ఫండ్స్లో 18 lakhs ఉన్నది, కంపెనీ స్టాక్స్ వర్త్ 12 lakhs హోల్డ్ చేస్తున్నాను, యూఎస్ స్టాక్స్లో 1.5 lakh ఉన్నది. ఎమర్జెన్సీ ఫండ్, నో సపరేట్ ఫండ్, రిలయింగ్ ఆన్ గోల్డ్, క్రెడిట్ కార్డ్, ఫ్రెండ్స్ బట్ మెయింటైనింగ్ 2 to 3 lakhs లిక్విడిటీ. రిటైర్మెంట్ విషయంకి వచ్చేసరికి పిఎఫ్ అండ్ ఎన్పిఎస్ మాత్రమే ఉన్నాయి. 32,000 అయితే ఈ రెండు స్కీమ్స్కి వెళ్తున్నాయి. కరెంట్లీ పిఎఫ్లో 20 lakhs ఉన్నది, ఎన్పిఎస్లో 10 lakhs ఉన్నది. ఎక్స్పెన్సెస్ విషయంకి వచ్చేసరికి హోమ్ లోన్ ఈఎంఐ 56,000 రూపీస్ అయితే ఉన్నది, ప్లాట్ ఈఎంఐ 36,000 రూపీస్ అయితే పడుతుంది, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 50,000 రూపీస్ అయితే అవుతున్నాయి. ఎర్లియర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి 44,000 రూపీస్ పర్ మంత్ అయితే చేసేవాడిని, 18 lakhs వాల్యూ ఉన్నది. అండ్ ఈ ఎస్ఐపి అమౌంట్ కూడా ఆయన రివైజ్ చేసినట్టుగా రాశారు, ఏ ఫండ్స్లోని రివైజ్ చేసినట్టుగా మెన్షన్ చేశారు. యాజ్ ఆఫ్ నో లంసమ్ 50,000 రూపీస్ వెన్ ఎవర్ మార్కెట్ పడితే ఎస్ఐపి రూపంలో కాకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. అండ్ వైఫ్ శాలరీ 1.1 lakh ఉన్నది. ఎర్లియర్ ఈఎల్ఎస్ఎస్లో 12,000 రూపీస్ ఎస్ఐపి అయితే ఉన్నది, 50,000 గోల్డ్లో వెళ్తున్నది. నౌ ఈఎల్ఎస్ఎస్లో 12,000 రూపీస్ వెళ్తుంది. పరాగ్ ఫ్లెక్సీ క్యాప్లో 20,000, నిపాన్ స్మాల్ క్యాప్లో 20,000, గోల్డ్ ఈటీఎఫ్లో 50,000 రూపీస్ అయితే వెళ్తున్నది. ఓవరాల్గా మీ సేవింగ్ రేషియో, ఇన్కమ్ టు సేవింగ్ రేషియో చూస్తే నాకైతే ఫెంటాస్టిక్ అనిపిస్తుందండి. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. అండ్ గోల్ విషయంకి వచ్చేసరికి చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లస్ వెల్త్ క్రియేషన్. నా గోల్స్ లుకింగ్ టు ఇంక్రీజ్ మై ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కన్ఫర్మ్ ఇఫ్ ఐఎమ్ ఇన్ రైట్ ట్రాక్ టు బికమ్ ఏ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ ఏ రిచ్. ప్లీజ్ గైడ్ మీ హియర్. యా ఫర్ షూర్ అండి, మీరు ఇన్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియోని ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే డెఫినెట్లీ మీరు అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్కి అయితే క్లియర్లీ గ్రో అవుతారని అయితే నాకు కనబడుతుంది. కాకపోతే దేర్ ఆర్ ఫ్యూ కరెక్షన్స్ నాకు మీరు రాసిన మొత్తంలో కనిపిస్తున్నాయి. ఒకటి, ఏదైతే ఎస్ఐపి రూపంలో కాకుండా లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నా అన్నారు మార్కెట్ పడినప్పుడల్లా అని చెప్పి, అది కొంచెం ఏంటంటే మనకి హ్యూమన్ బయాస్ అయితే తీసుకొచ్చేస్తుంది. ఎంత లేదన్నా కూడా అంటే మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేద్దామంటే ఇంకా పడుతుందేమో అని వెయిట్ చేస్తుంటాం. సో ఆ రిస్క్ని అవాయిడ్ చేయడం గురించేనే ఎస్ఐపి బెటర్ టూల్ అన్నమాట. సో ఐ సజెస్ట్ యూ ఆ మనీని కూడా ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అన్లెస్ మీరు అంటే డైరెక్ట్ స్టాక్స్ కొందామని చెప్పి హోల్డ్ చేస్తున్నట్టయితే ఆ మనీ వేరే కేసు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని ఉంచుతున్నట్టయితే పక్కకి ఒకటి తెలియకుండా ఏదైనా ఖర్చుల రూపంలో వెళ్ళిపోతుంది, లేదా మనకి ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం కానీ మార్కెట్ టైమింగ్ అన్నది మనం చేయలేమండి, ఎందుకంటే హ్యూమన్ బయాస్ వస్తుంది కాబట్టి. సో ఎంఎఫ్ అయితే ఎస్ఐపి చేసేయండి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. మీకు మంచి వాల్యుయేషన్లో దొరుకుతున్నట్టయితే ఆ టైంలో కొనవచ్చు. సెకండ్, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో ఆ రిస్క్ ఏదైతే ఉన్నదో యు ఆర్ క్యారింగ్ ఇట్ పర్సనలీ అన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు జాబ్ ఒకసారి లే ఆఫ్ అయ్యి జాబ్ వచ్చింది, బట్ ఒకవేళ జాబ్ రావడం గ్యాప్ వచ్చింది, ఆ టైంలోని హెల్త్ రిలేటెడ్గా ఏమైనా రిస్క్ వచ్చి ఎక్స్పెన్స్ అయినట్టయితే ఉన్న సేవింగ్స్ కూడా దానికి వెళ్ళిపోతే చాలా వరకు ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్ ట్రబుల్లో పడే రిస్క్ అయితే ఉంటుంది. సో ఈ రిస్క్ని ఓపెన్గా అయితే ఉంచొద్దు నా సజెషన్ అయితే. సో ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా నా సజెషన్ ఏంటంటే, మనకి ఇన్సూరెన్స్ కొనడం మాత్రమే కాదు, క్లెయిమ్ వచ్చినప్పుడు మంచి సపోర్ట్ కావాలి. అండ్ ఊరికే స్పామ్ చేయడం, లేకపోతే మనం అడిగింది ఒకటి ఇచ్చేది ఒకటి, ఇలా కాకుండా మీకు ప్రాపర్గా అడ్వైస్ అనేది డిటో ఒక ప్లాట్ఫామ్లో అయితే దొరుకుతుంది. డిటో ఒక అడ్వైజర్తోని మీకు కంఫర్టబుల్ ఉన్న టైంలో మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, క్లియర్గా ప్రొడక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆ డీటెయిల్స్ విన్న తర్వాత మీకు నచ్చితే యూ కెన్ కంటిన్యూ, లేదంటే ఈవెన్ డ్రాప్ అయిపోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. మిమ్మల్ని ఊరికే ఫాలోఅప్ చేసి టార్చర్ చేయడాలు మిగిలిన ప్లాట్ఫామ్స్లో అలా ఉండదు. ఓకే, దట్స్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు పాలసీ తీసుకునేటప్పుడు అడ్వైస్ మాత్రమే కాకుండా రేపు ఉదయం ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో మేజర్ థింగ్ అదే ఏంటంటే క్లెయిమ్ టైంలో సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కూడా డిటో అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగిలిన వ్యూవర్స్లో కూడా ఎవరైనా ఇప్పుడు టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే డిటో ఒక అడ్వైజర్తోని వెంటనే కింద కామెంట్ సెక్షన్లో లింక్ మీరు క్లిక్ చేసి మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ థింగ్, మీ వైఫ్ అకౌంట్లోని ఈఎల్ఎస్ఎస్లో ఎస్ఐపి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ ఈఎల్ఎస్ఎస్లో ఎస్ఐపి? ఎందుకంటే మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోకి మూవ్ అవుతున్నట్టయితే ఈఎల్ఎస్ఎస్లో ఎస్ఐపి కంటిన్యూ చేయడం పెద్దగా బెనిఫిట్ అయితే ఉంటుంది కదా. సో ఈఎల్ఎస్ఎస్ బదులు సేమ్ అంటే ఈఎల్ఎస్ఎస్లో మనకి ఫ్లెక్సీ క్యాప్ స్ట్రాటజీతోనే వెళ్తారు కాబట్టి ఇఫ్ యూ వాంట్ యాడ్ ఏ ఫ్లెక్సీ క్యాప్, ఐ సజెస్ట్ యూ అక్కడ ఆపేసి ఫ్లెక్సీ క్యాప్లోకి మూవ్ అవ్వడం వుడ్ బి ఏ బెటర్ ఐడియా అన్నది నా వ్యూ. అండ్ ఆల్సో గోల్డ్లోకి మీ మేజర్ ఎస్ఐపి అయితే వెళ్తుంది. మేబీ అంటే మీ వైఫ్ అది అమ్మేసి గోల్డ్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నట్టయితే అది వేరే కేసు. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసినట్టయితే మాత్రం దాన్ని కొంచెం ట్రిమ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే గోల్డ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న టైంలో ఉన్నంత చీప్ అయితే కాదు. ఎస్, రీసెంట్ టైంలో కరెక్ట్ అయింది, బట్ గోల్డ్ బ్లాక్స్లో ర్యాలీ అవుతుంది చెప్తుంటాను కదా. సో మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు వేరే. యాజ్ ఆఫ్ నో
ఇంకా ఈ రేంజ్‌లోనే కొన్నాళ్ళ పాటు ఈ గోల్డ్ ప్రైస్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ కింద ఆలోచిస్తున్నట్టయితే మాత్రం అది స్ట్రాటజీ రిలేటెడ్‌గా రీవర్క్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ రిలేటెడ్‌గా మాత్రం డెఫినెట్‌లీ అది కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. 6 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ అయితే మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ దగ్గర ఏదైతే క్యాష్ ఉన్నదో 50,000 ఎవ్రీ మంత్ అడిషనల్‌గా ఉంచుతున్నారు కదా! ఫస్ట్ 6 మంత్స్ ఎక్స్‌పెన్స్ వరకు కంటిన్యూయన్సీ మనీ మీరు బిల్డ్ చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద మనీ ఇన్వెస్టింగ్ రిలేటెడ్ ప్లాన్ చేసుకోండి. ఓవరాల్‌గా మీరు ఏదైతే పాత్‌లో వెళ్తున్నారో నాకు క్లియర్‌లీ కనబడుతుంది. యూ ఆర్ ఆన్ ఏ రైట్ ట్రాక్. ఈ చిన్న కరెక్షన్స్ చేసుకుంటే మీ పర్సనల్ ఫైనాన్సెస్ ఇంకా చాలా బెటర్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ బీటెక్ బ్యాచిలర్ అన్న హ్యాండిల్ నుంచి వచ్చింది. స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ ఆర్ కరెంట్లీ అరౌండ్ 33-34 టైమ్స్ ఆఫ్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ హైయర్ దెన్ దేర్ హిస్టారికల్ యావరేజ్. వై డూ యూ బిలీవ్ దేర్ ఇస్ స్టిల్ గుడ్ టైమ్ టు అక్యుములేట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ రాదర్ దెన్ వెయిట్ ఫర్ మోర్ అట్రాక్టివ్ వాల్యుయేషన్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్ గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి ఏదైతే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చేసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీ పేరు కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే నేను స్మాల్ క్యాప్ రిలేటెడ్ బుల్లిష్ ఉన్నాను లేదా బ్యాంకింగ్ రిలేటెడ్ బుల్లిష్ ఉన్నాను కానీ బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోకుండా ఎవరైతే ఇలా క్వశ్చన్ అడుగుతారో బాగా అనిపిస్తుంది. ఓకే, మీరు అన్నది కరెక్టే. పీఈ మల్టిపుల్ ఆధారంగా చూసినట్టయితే 33-34 టైమ్స్ మనకి పీఈ మల్టిపుల్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ట్రేడ్ అవుతున్నాయి. బట్ మనం ఓన్లీ పీఈ మాత్రమే చూడకూడదు. లుక్ ఎట్ ది పీబీ మల్టిపుల్. ఓకే, స్మాల్ క్యాప్ ఒక కరెంట్లీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఒక పీబీ మల్టిపుల్ చూసినట్టయితే 3.73 టైమ్స్ లో ట్రేడ్ అవుతున్నది. వెరస్ లాస్ట్ 5 years మీడియన్ మనం చూసాం అనుకోండి విచ్ ఇస్ 3.8 టైమ్స్. అంటే ఈవెన్ మీడియన్ కన్నా కూడా తక్కువ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతున్నది. వెరస్ మీరు యుఫోరియా అని మనం మాట్లాడుకుంటాం కదా. ఓకే, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2024 లోని మనం స్మాల్ క్యాప్స్ నెగిటివ్ వీడియో చేసాం చూడండి, గుర్తుందా? ఓకే, ఆ వీడియో చేసిన టైంలోని పీబీ మల్టిపుల్ చూసినట్టే 4.5 టైమ్స్ లో ఉండేది. సో అక్కడ నుంచి మనకి ప్రైస్ టు బుక్ మల్టిపుల్ తగ్గుతూ వచ్చింది కదా. పీ గురించి కూడా వస్తాను. ఫస్ట్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ రిలేటెడ్ మాట్లాడేసి నేను పీ గురించి కూడా వస్తాను. అదే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ తీసుకున్నాం. స్మాల్ క్యాప్ 100 అంటే అది కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కాబట్టి 250 ఇండెక్స్ తీసుకుందాం. ఇది తీసుకున్నా కూడా కరెంట్లీ 3.78 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. లాస్ట్ 5 years మీడియన్ మనం చూసాం అనుకోండి 3.6 టైమ్స్ బుక్ మల్టిపుల్ అయితే మనకు కనబడుతుంది. అంటే మీడియన్ కన్నా కూడా మనకి ఎగ్జూబరెంట్ వాల్యుయేషన్ లో అయితే ట్రేడ్ అవ్వట్లేదు. మీడియన్ కన్నా కొంచెం హైయర్ సైడ్ లో అయితే ట్రేడ్ అవుతున్నది. వెరస్ పీక్ మనం చూసాం అనుకోండి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 4.7 టైమ్స్ పీక్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుండేది. సో ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా చూస్తున్నట్టయితే ఈవెన్ నో స్మాల్ క్యాప్స్ ఆర్ ట్రేడింగ్ అయితే రీజనబుల్ వాల్యుయేషన్, చీప్ అని చెప్పట్లేదు. వేరే 6-7 months బ్యాక్ మనం స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాం చూడండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ వీడియో చేసినప్పుడు కూడా స్మాల్ క్యాప్ లో హైయర్ ఎలొకేషన్ తీసుకోవడం బెటర్ అని మాట్లాడాను కదా. ఆ టైంలోని మనకి ఇంకా చీప్ గా ఉండేవి. అప్పుడు ఇట్ వాజ్ ఎ నో బ్రెయినర్. వేరే ఇప్పుడు చూసినట్టయితే అక్కడ నుంచి కొంచెం స్మాల్ క్యాప్ లో మనకి డీసెంట్ ర్యాలీ అయింది కాబట్టి ఇప్పుడు మీడియన్స్ ఏదైతే లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయో ఆ లెవెల్ కి అయితే వచ్చాయి. నో కమింగ్ టు మీరు పీ మల్టిపుల్ ఆధారంగా మాట్లాడారు కదా. పీ విషయంకి వచ్చేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ఎర్నింగ్స్ రిలేటెడ్ గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మచ్ హైయర్ గ్రోత్ రేట్స్. కరెంట్లీ గ్రౌండ్ లెవెల్లో మనం చూసాం అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అవ్వచ్చు చాలా సెక్టర్స్ లోని మ్యాసివ్ డిమాండ్ అయితే కనబడుతుంది అండ్ మ్యాసివ్ స్కేల్ అయితే మనం చూస్తున్నాం. మీరు కంపెనీస్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ చదువుతున్నా ఇవన్నీ మీకు అర్థం అవుతుంది. న్యూ కొలాబరేషన్స్ అవ్వచ్చు లేకపోతే న్యూ సెక్టర్స్ లోకి ఎంటర్ అవడం అవ్వచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే కొత్త సెక్టర్స్ ఎమర్జ్ అవడం, అంటే ఆపర్చునిటీ క్రియేట్ అవడం వల్ల కంపెనీస్ కూడా అటువైపు చూడడం, దానివల్ల న్యూ బిజినెస్ యాడ్ అవడం, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ 3-4 years లో మనం ఎర్నింగ్స్ లో టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ లోని చాలా మంచి గ్రోత్ చూడొచ్చు. లార్జ్ క్యాప్ లోనే మనం డీసెంట్ గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చు. ఎక్సెప్ట్ Q1 లో కొంచెం ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. ఇది యాక్చువల్లీ Q2 వరకు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది అనుకున్నాను. బట్ క్రూడ్ బాగా తగ్గింది కదా. సో తగ్గేసరికి Q2 లో మరీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అన్లెస్ మనకి సర్ప్రైజ్ నెగిటివ్ ఈవెంట్స్ ఏమైనా వస్తే చెప్పలేం. మార్కెట్ ఈస్ డైనమిక్, మార్కెట్ స్టాటిక్ కాదు. ఎప్పటికప్పుడు మనం మార్కెట్ లో జరుగుతున్న ఈవెంట్స్ ఆధారంగా అసెస్ చేసుకుంటూ ఉండాలి. కరెంట్లీ ఉన్న కండిషన్స్ అన్ని చూసినట్టయితే నాకు యాజ్ ఆఫ్ నౌ చూస్తే Q1 కొంచెం ఇంపాక్ట్ అయితే కనబడే ఆస్కారం అయితే కనబడుతున్నది. వి షుడ్ సీ, అంటే నెంబర్స్ వచ్చాక అర్థం అవుతుంది. కొన్నాళ్ళలో మనకి నెంబర్స్ రావడం అయితే స్టార్ట్ అయిపోద్ది. బట్ ఎనీవేస్ ఎవరైతే 3-4 years 5 years అండ్ బియాండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో రిస్క్ రేట్ ఉంటుందో స్టిల్ స్మాల్ క్యాప్స్ లో ఎలొకేషన్ తీసుకోవచ్చు అంటే హ్యాపీగా ఎలొకేషన్ తీసుకోవచ్చు అన్నది నా వ్యూ. నో ఇంతకు ముందు లెట్స్ సే వెరీ అగ్రెసివ్ గా స్మాల్ క్యాప్స్ లో ఎలొకేషన్ తీసుకున్నట్టయితే అంత అగ్రెసివ్ గా తీసుకోక్కర్లేదు. కొంచెం బ్యాలెన్స్ అప్రోచ్ ఫాలో అవడం బెటర్. బట్ స్టిల్ ఫ్రెష్ మనీ యాడ్ చేయొచ్చా అంటే ఐ ఫీల్
ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఏదైతే నాకు చెప్తుందో ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా అయితే స్టిల్ ఫ్రెష్ ఎలొకేషన్ అయితే చేయొచ్చు. పీఈ మల్టిపుల్ పరంగా మాత్రం ఎర్నింగ్స్లో ఇంకా మంచి గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి డినామినేటర్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, పీఈ మల్టిపుల్ మనకి రిజనబుల్ అవుతూ వస్తుంటుంది కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ యాంటిసిపేటింగ్. లెట్స్ సీ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఏం జరుగుతుందో. మన నెక్స్ట్ క్వశ్చన్ సుబాని అడుగుతున్నారు. నేను ఫ్యూ మంత్స్ నుంచి మీ ఛానల్ ఫాలో అవుతున్నాను అండ్ కొంచెంగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నాను. ప్రజెంట్ నేను రిలయన్స్ స్టాక్ హోల్డ్ చేస్తున్నాను. ఇలాంటి ఇంకొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి. నాకు వాటి గురించి ఏం అప్డేట్స్ ఉన్నాయని చెప్పి మీ ఛానల్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్లోని చూస్తున్నాను. హౌవర్ నేను ఫుల్గా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. లైక్ ఒక కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ రీసెర్చ్ చేయడం అండ్ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ గురించి తెలుసుకోవడం, వీటి గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా రీసెర్చ్ చేయాలనుకున్నాను. నేను రీసెర్చ్ చేయాలనుకున్నట్టయితే ఎలా చేయాలి కొంచెం గైడ్ చేయండి. అండ్ ఆల్సో నా ప్రెసెంట్ ఏజ్ 27 years. నా లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది కూడా కొంచెం ఐడియా ఇవ్వండి. సుబాని, ఒక స్టాక్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎలా రీసెర్చ్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను పర్సనల్ ఎలా చేస్తాను అనేది చెప్తాను. దానికన్నా ముందు మీరు లైఫ్ రిలేటెడ్గా అడిగారు కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే దాని గురించి తెలిసి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రూట్స్ అన్నమాట. ఓకే, సో మనం ఏ దారిలో వెళ్ళాలి, మనకు నచ్చిన దారిలో మనం వెళ్ళొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మనకు డెస్టినేషన్ తెలియాలి. ఆ డెస్టినేషన్కి ఎలా రీచ్ అవ్వాలి, మన దగ్గర ఉన్న టైం ఏంటి, ఇవి తెలిస్తే రూట్ ఏదైనా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. అండ్ ఇంకొకటి చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, లెట్స్ సే మనం ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, కొనగానే ఆ ల్యాండ్లోని పునాదులు తవ్వకుండా దాని మీద గోడలు కట్టేస్తే ఆ గోడలు నించుంటాయా? నించోవు కదా. ఓకే, ఆ గోల్ అంటే ఏదైతే ఫ్లోర్లు కడతామో అది ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం పునాదులు తవ్వి అక్కడ నుంచి ఫౌండేషన్ బిల్డ్ చేసినప్పుడే కదా అవి స్ట్రాంగ్గా ఉంటాయి. సిమిలర్లీ మనం ఏంటంటే డబ్బులు సంపాదించిన తర్వాత మన దగ్గర సేవ్ చేయడం కొంచెం డబ్బులు మిగిలాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తాం. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎక్కడైనా ఎఫ్డీ చేయాలా, లేకపోతే ఇంకొక ప్రాపర్టీ కొనాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ఆలోచిస్తామే. కానీ ఇవన్నీ తర్వాత, దానికన్నా ముందు అన్నిటికన్నా మన బేస్ ఏంటి, మన బడ్జెట్ ప్లానింగ్. ఆ బడ్జెట్ ప్లానింగ్ అన్నది ఎవ్రీ మంత్ ప్రాపర్గా చేసుకోగలిగాం అనుకోండి, మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో ఇన్వెస్ట్ చేసిన దాన్ని గ్రో అవనిస్తాం, కాంపౌండ్ అవనిస్తాం. ఓకే, యాక్చువల్లీ ఇన్వెస్టింగ్లో రియల్ మ్యాజిక్ ఆ కాంపౌండింగ్లోనే దొరుకుతుంది. ఆ కాంపౌండింగ్ అవ్వనివ్వకుండా చాలామంది ఏం చేస్తారంటే కంగారుగా ఇన్వెస్ట్ చేసేస్తారు. 3-4 సంవత్సరాల తర్వాత ప్రాపర్ బడ్జెటింగ్ లేక ఏమవుతుంది, ఖర్చులు విపరీతంగా పెంచేసుకుంటారు. దెన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాకప్ కింద విడ్రా చేసేస్తుంటారు. ఇలా మీరు చేస్తున్నారు లేదా? మీ మనస్సాక్షిని అడగండి, మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, ఎవరైనా కూడా ఇలా చేస్తున్నట్టయితే నా స్ట్రాంగ్ సజెషన్ అంటే ప్రాపర్గా బడ్జెటింగ్ చేసుకోండి. మీరు, మీ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నట్టయితే కలిసి ప్రాపర్ బడ్జెటింగ్ చేసుకుని ఎవ్రీ మంత్ మనం స్పెండ్ చేయాల్సిన టైం ఎంత, ఒక 1/2 hour 1 hour ఓకే టైం స్పెండ్ చేసినట్టయితే మనకి సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది, ఖర్చులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మనం అనుకుంటాం రిచ్ పీపుల్ బడ్జెటింగ్ చేసుకోరు అని చెప్పి. నో, మై ఎక్స్పీరియన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, చాలా హై నెట్వర్త్ అంటే 100 కోట్లు ఉన్న వాళ్ళని కూడా నేను కలిశాను. అండ్ దే నో వాళ్ళ ఇంట్లో ఎక్స్పెన్స్లు ఎక్కడికి వెళ్తున్నాయి అన్నది. మే నాట్ బి రూపాయి తెలియకపోవచ్చు ఎగ్జాక్ట్లీ, కాకపోతే ఎంత పర్సెంటేజ్లో ఎక్కడికి వెళ్తుంది అన్నది దే హ్యావ్ ఎవ్రీ కంట్రోల్ అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ మనీ రిలేటెడ్గా కంట్రోల్ లేకపోవడం వల్లే మనం వెల్త్ క్రియేషన్ అనేది చేసుకోలేం. చాలామంది మిడిల్ క్లాస్ రిచ్ అవ్వలేకపోవడానికి నాకు కనబడి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. యాక్చువల్ టూల్ కాదు, ఓకే, ప్రొడక్ట్ కాదు, స్టాక్, మ్యూచువల్ ఫండ్, బాండ్ కాదు మ్యాటర్, ఇది మేజర్. ఓకే, సో ప్రాపర్ బడ్జెటింగ్ చేసుకోండి. ఆ ప్రాపర్ బడ్జెటింగ్ ఎలా చేయాలో మన బడ్జెటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. దాన్ని బట్టి ఇన్వెస్టింగ్ అయితే ప్లాన్ చేసుకోండి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్. ఓకే, కెరియర్ పరంగా అది నేను మాట్లాడలేను, ఎందుకంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు ఇదేది నాకు తెలియదు. ఓకే, ఒకవేళ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ అయితే ఐ కెన్ గైడ్ యూ, బట్ మిగిలిన ఇండస్ట్రీస్ రిలేటెడ్ నాకు ఒకవేళ ఐడియా ఉంటే చెప్పగలను, లేదంటే అడిట్లో నేను ఎక్స్పర్ట్ కాదు. ఓకే, సో నాకు ఉన్న వరకు నేను షేర్ చేయగలను. నా కమింగ్ టు స్టాక్ రీసెర్చ్ రిలేటెడ్గా ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ కామెంట్స్ మన వ్యూవర్స్ని, ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ చూడండి అన్నప్పుడు కింద మిగిలిన వాళ్ళు పెడుతున్నారు ఏంటంటే అది 2-3 years బ్యాక్ సిరీస్ కదా, సో ఇన్ఫర్మేషన్ అప్పుడు కదా అని. నో, యాక్చువల్లీ ఈవెన్ టుడే మీకు చెప్పాలంటే మన టీంలో ఎవరైనా కూడా కొత్తగా జాయిన్ అయితే మేము ఏం చేస్తాం తెలుసా? ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్, బేసిక్స్ సిరీస్ చూడమంటాం ఫస్ట్. దాని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ ఫుల్ ఫ్లెడ్జ్గా చూడి నేర్చుకోమంటాం. నేర్చుకున్న తర్వాత దెన్ స్టాక్స్ రిలేటెడ్గా రీసెర్చ్ చేయమని అయితే మాట్లాడతాం. మీరు లాస్ట్ వీక్లో టెనుకో గురించి చూసారు కదా, ఎలా ఉంది ఇన్ఫర్మేషన్, బాగుంది కదా. ఓకే, ఆ టెనుకో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసింది మన వన్ ఆఫ్ ది న్యూ టీమ్ మెంబర్ అన్నమాట. తను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ చూసి వీటి నుంచి నేర్చుకున్నాడు. ఓకే, మన టీంలోని వాటి నుంచి నేర్చుకున్న ఆ టూల్స్ ఏవైతే యూస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన గైడెన్స్తోని ఐ కుడ్ ఏబుల్ టు గివ్
దట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, స్టాక్ రీసెర్చ్ ఏదైతే ఉన్నదో కొత్త టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ రిలేటెడ్‌గా మీకు అప్డేట్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు. బట్ యాక్చువల్లీ మనం ప్రాపర్‌గా రీసెర్చ్ ఎలా చేయాలన్న ప్రాసెస్ ఏదైతే ఉన్నదో 100 సంవత్సరాల క్రితం సేమే, 50 సంవత్సరాల క్రితం సేమే, 3 సంవత్సరాల క్రితం సేమే, ఇప్పుడు సేమే. ఓకే. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకే. సో, మీకు జస్ట్ పాలిష్డ్ వెర్షన్ కింద 2026లో స్టాక్స్ ఎలా రీసెర్చ్ చేయాలని పెడితే చాలామంది చేస్తాను కానీ చెప్పేది ఇన్ఫర్మేషన్ అదే ఉంటుంది. సో, ప్రాపర్‌గా ఆ సిరీస్‌ని ఫాలో అవ్వండి. ఓకే. చాలామంది మీకు హై ఫీజులతోని స్టాక్‌లు ఎలా రీసెర్చ్ చేయాలని నేర్పిస్తామని చెప్తారు. మీరు హానెస్ట్‌గా వెళ్ళి చూసారనుకోండి, చూసి వచ్చి డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మన సిరీస్ చూడండి. ఇందులో హాఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఓకే. అన్నెసరీ డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. మీరు ఒక స్టాక్ రిలేటెడ్‌గా ఎలా కంప్లీట్ రీసెర్చ్ చేయాలన్నది మీకు మొత్తం ఆ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గా కాన్సంట్రేట్ చేసి ఫాలో అవ్వండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇంకా ఏదైనా న్యూ అప్డేట్స్, న్యూ థింగ్స్ ఉన్నట్టయితే దాంట్లోనే ఇంకా నేను అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. వీడియోస్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. అవి చూసినట్టయితే మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండొచ్చు అన్నమాట. సో, దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ టు స్టాక్స్ రిలేటెడ్‌గా అయితే. మిగిలిన వ్యూవర్స్‌లో కూడా ఎవరైనా కూడా నేను ఎలా అయితే పర్సనల్లీ ఆర్ మన టీమ్ ఎలా అయితే పర్సనల్లీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నట్టయితే దిస్ ఈజ్ హౌ వి ఫాలో. ఇంకా చెప్పాను కదా, మన టీంలో ఎవరు జాయిన్ అయినా కూడా డే 1 మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అదే. ఓకే. స్టాక్ మార్కెట్ ఏబీసీడీలు చూడు, దాని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ చూసిన తర్వాత పాతవి ఏమైనా అందులో చిన్న మనకి టెక్ ఏదైతే వాడామో అందులో ఏమైనా చేంజ్ అయినట్టయితే దాని రిలేటెడ్‌గా న్యూ థింగ్స్ చెప్తుంటాం. అంతే. అంతకు మించి ఇంకేముండదు. అక్కడే మన ఫౌండేషన్ పడిపోద్ది. దాని తర్వాత యూ కెన్ యాడ్ లేయర్స్ టు ఇట్. My next question, Lucky Reddy గారు అడుగుతున్నారు. I heard many times in online that if you invest in NFO, new fund offer, you can get very good return after investing period ends. I've also seen reels where people claiming that they bought a car or a house because they invested in NFOs such as, okay, fund పేర్లు రాశారు. Okay, my question is, are NFOs really better than regular mutual funds, especially index funds like Nifty 50? If yes, why? If not, what are the risks? Okay, Lucky Reddy గారు, ఓకే, మీరు ఏవైతే ఇలాంటి అంటే నేను NFOలో ఇన్వెస్ట్ చేసి కార్ కొన్నా, బైక్ కొన్నా ఆర్ ఇల్లు కొన్నా ఇలాంటివి చూస్తుంటారు, అవన్నీ కూడా ప్యూర్ ప్రమోషనల్ మెటీరియల్ అండి. NFO అండ్ మిగిలిన మ్యూచువల్ ఫండ్కి దెర్ ఈస్ నో డిఫరెన్స్. NFO ఇస్ ఎ న్యూ ఫండ్ ఆఫర్. కొత్తగా ఏదైనా ఫండ్ లాంచ్ చేసినప్పుడు యాజ్ పర్ రెగ్యులేషన్ వాళ్ళు న్యూ ఫండ్ ఆఫర్ అయితే ఇవ్వాలి. NFOతో ఉన్న రిస్క్ ఏంటంటే మీరు ఆల్రెడీ యాక్టివ్ లైవ్ లో ఉన్న ఫండ్ ఏదైతే ఉన్నదో దాంతో కంపేర్ చేసినట్టయితే లైవ్ లో ఉన్న ఫండ్ ఒక పోర్ట్ఫోలియో మీరు చూడొచ్చు, ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ చూడొచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఏ స్టాక్స్ లో ఎలొకేషన్ తీసుకున్నారు, ఎంత చర్న్ చేస్తున్నారు, ఎంత బీటా ఉన్నది, ఇవన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. NFO విషయంకి వచ్చేసరికి ఫండ్ మేనేజర్ అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మన డబ్బులు ఇచ్చిన తర్వాత అన్నది మనకు తెలియదు. ఓకే. NFO టైంలో వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత మనీని ఎలొకేట్ చేసే టైంకి మార్కెట్ కండిషన్స్ ఇవన్నిటి ఆధారంగా యాక్చువల్లీ ముందు చెప్పింది ఏదైతే ఉందో సిమిలర్ గా పోర్ట్ఫోలియో ఉండకపోవచ్చు, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ అది మనకి నచ్చదా అన్నది మనకు తెలియదు కదా. అండ్ రిటర్న్స్ పరంగా అంటారా, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకే. లెట్స్ సే ఒక 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ మీరు పిక్ చేశారు, ఒక పర్టికులర్ డేట్ పిక్ చేయండి, గుడ్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేసేది, డేట్ పిక్ చేసి ఒక 3-4 ఇయర్స్ తర్వాత చూసారు మీకు మార్జినల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ మార్జినల్ డిఫరెన్స్ ఆధారంగా చాలా మంది ఏం చెప్తారంటే నేను ఆ ఫండ్ ని పికప్ చేసేస్తాను, ఈ ఫండ్ ని, ఈ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ పికప్ చేసేస్తాను అని చెప్తారు. అది ఎవరు చేయలేరండి. మనం చూడాల్సింది ఏంటంటే వాల్యుయేషన్స్, మార్కెట్ సెంటిమెంట్స్ ఏవైతే వాటి ఆధారంగా మన ఎలొకేషన్ రిలేటెడ్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటాం అక్కడే మనం ఆల్ఫా క్రియేట్ చేసుకోగలం. మన నెంబర్ 1 ఫండ్ ఏదవుతుంది ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా అన్నది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఓకే. ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలరంటే అది ఇద్దరే వ్యక్తులు, ఒకళ్ళు దేవుడు, ఇంకోటి అబద్ధం ఆడేవాళ్ళు. ఓకే. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, వీళ్ళు తప్పించి ఎవరు నెంబర్ 1 ఫండ్ ఏదవుతుంది అన్నది చెప్పలేం. బట్ వాల్యుయేషన్స్ పరంగా కరెంట్లీ రీజనబుల్ ఉందా లేదా, ఆ ఫండ్ మేనేజర్ బాగా చేస్తున్నాడా లేదా, పోర్ట్ఫోలియో బాగుందా లేదా, ఇవి మనం చూసుకోగలం. అవి చూసి అవి నచ్చాయంటే ఫండ్ రిలేటెడ్గా మనం ఎలొకేషన్ రిలేటెడ్ కాల్ అయితే తీసుకోగలం. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు పికప్ ఎ ఫండ్ రాదర్ దెన్ పుటింగ్ మనీ ఇన్ NFO. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ నేను NFOస్ని ప్రిఫర్ చేయను. ఓకే. అన్లెస్ నాకు ఆ థీమ్ ఏదైతే నేను పిక్ చేస్తున్నానో ఆ థీమ్లోని మిగిలిన ఫండ్స్ ఒక AUM సైజ్ చాలా లార్జ్ ఉన్నాయనుకోండి, అప్పుడు నేను NFOని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద NFOస్ మనకి యూఫోరియా టైంలోనే వస్తుంది. అంటే లెట్స్ సే డిఫెన్స్ రిలేటెడ్ ఫుల్ క్రేజీ మార్కెట్లోనే ఒక బజ్ నడుస్తుంది అనుకోండి, ఆ టైంలో మీకు NFOలు వస్తాయి. ఎందుకంటే అవి మల్టిపుల్ టైమ్స్ సబ్స్క్రైబ్ అవుతాయి, డబ్బులు వాళ్ళు ఈజీగా కలెక్ట్ చేయగలుగుతారు. ఈ టైంలో ఎవరినైనా బ్యాంకింగ్ ఫండ్ లాంచ్ చేయమనండి, అంత ఈజీ కాదు. ఓకే. మనీ రాదు, ఎందుకంటే వాల్యుయేషన్ చీప్ ఉన్నది, మార్కెట్ సెంటిమెంట్ అంత పాజిటివ్ లేదు కదా. ఎందుకంటే NFOస్ కూడా ఎప్పుడు కూడా
అన్నీ అనలేం కానీ మెజారిటీ ఆఫ్ ద ఎన్ఎఫ్ఓస్ ఎప్పుడు కూడా రాంగ్ టైంలోనే వస్తాయి. ఇన్ఫాక్ట్ మీరు ఎన్ఎఫ్ఓస్ ఒక ట్రెండ్ చూసారనుకోండి, మీకు బుల్ మార్కెట్లోనే ఎక్కువ ఎన్ఎఫ్ఓలు వస్తాయి బేర్ మార్కెట్లో కన్నా కూడా. సో అందుకని మనం మార్కెట్ ఒక కండిషన్స్, వాల్యుయేషన్స్, మనకి ఎక్కడ కంఫర్టబుల్ ఉన్నది ఇవి చూసుకుని, మనకు ఆల్రెడీ ఏ ఫండ్స్ ఉన్నాయి వాటిని చూసుకుని ఇన్వెస్ట్ చేయడం బెటర్, కానీ ఎన్ఎఫ్ఓలు వెనకాల పరిగెత్తదు. అండ్ ఆ వీడియోలను చూసి అసలు నమ్మొద్దు, అవన్నీ కూడా ప్రమోషనల్ మెటీరియల్ అంతే. నవీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని హీరో అర్జున్ది బ్లాస్ట్ మూవీ అయితే చూశాను. లాజిక్స్ వెతకకుండా చూస్తే మూవీ అయితే డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తుంది. చూడనట్టయితే వర్త్ వాచింగ్, డూ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణ్ కుమార్ అడుగుతున్నారు. హాయ్, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ డెక్కన్ గోల్డ్ మైన్స్? నౌ ఐ సీ దేర్ ఎక్స్ప్లోరేషన్ ఈస్ లీడింగ్ సమ్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ పార్ట్ నెంబర్ ఫ్రమ్ FY27 అండ్ పైప్లైన్ ఈస్ ఆల్సో లుకింగ్ స్ట్రాంగ్ ఇన్ టు FY28 అండ్ బియాండ్. కెన్ ద గవర్నమెంట్ గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ హైక్ బి ఏ టెయిల్ విన్ ఫర్ దిస్ కంపెనీ? శ్రవణ్, గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ హైక్ అంత పెద్ద పాజిటివ్ ట్రిగర్ ప్లే చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ హైక్స్ ఎప్పుడు కంపెనీస్ పాజిటివ్ గా ప్లే అవుతాయంటే ఎంతైతే ప్రొడక్షన్ జరుగుతుందో డిమాండ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఉన్నది అనుకోండి. ఇంపోర్ట్ డ్యూటీ హైక్ జరిగినట్టయితే ఇంపోర్ట్స్ బదులు కంపెనీస్ లోకల్ గా కొంటాయి కాబట్టి లోకల్ ప్లేయర్స్ కి ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ హైక్స్ అనేవి ఈ కంపెనీస్ ప్లే అవుతాయి పాజిటివ్ గా. వేరేస్ గోల్డ్ విషయంకి వచ్చేసరికి మన ఇండియాలో యావరేజ్ గా సంవత్సరానికి 7 లక్షల నుంచి 8 లక్షల కేజీల వరకు సేల్స్ అయితే జరుగుతాయి. వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ చేసేది ఎంత 600 కేజీలు. ఓకే, అండ్ ఇన్ఫాక్ట్ నెక్స్ట్ ఇయర్ 800 కేజీలు చేస్తా అన్నారు. దాని తర్వాత మేబీ 1 టన్ వరకు వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ అయితే చేస్తా అన్నారు. సో ఆల్రెడీ ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్లో వీళ్ళు ప్రొడ్యూస్ చేసేది చాలా తక్కువ కాబట్టి ఆటోమేటిక్ మార్కెట్ అయితే ఉన్నది. సో ఇంపోర్ట్ డ్యూటీ హైక్ వల్ల పెద్ద ఏం వీళ్ళకి అంటే ఇన్ఫాక్ట్ ఇంపోర్ట్ డ్యూటీ హైక్ జరిగింది కదా అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ పెంచేయడానికి కూడా అవ్వదు కాబట్టి దానివల్ల పెద్ద ఏం పాజిటివ్ ట్రిగర్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ ఈ స్టాక్ రిలేటెడ్ గా ఎస్పెషల్లీ రీటైల్ అయితే ఈ జోనగిరి ప్రాజెక్ట్ రిలేటెడ్ న్యూస్ బయటకు రావడంతో చాలా బజ్ అయితే కనబడుతుంది. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఆబ్వియస్లీ గోల్డ్ మైనింగ్ అనగానే మనం సినిమాలో అది చూసాం, ఈ హైప్ ఇవన్నిటితో ఇన్వెస్ట్ చేసేద్దాం, దాని తర్వాత చాలా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎస్, డెఫినెట్లీ గోల్డ్ మైనింగ్ కంపెనీకి పాజిటివే, కానీ మనం నెంబర్స్ కూడా డైసెక్ట్ చేసుకొని చూడాల్సి ఉన్నది. జోనగిరి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి వీళ్ళు ఈ సంవత్సరం 600 kgs గోల్డ్ అయితే ఎక్స్ప్లోరేషన్ చేస్తామన్నారు. 600 kgs అంటే అప్రాక్సిమేట్లీ 836 crores మనకి గోల్డ్ ప్రైస్ బట్టి యావరేజ్ గా రెవెన్యూ అయితే జనరేట్ అవ్వచ్చు. గోల్డ్ ప్రైస్ పైకి కిందకి అవుతుంటది కాబట్టి ఈ నెంబర్ కొంచెం అటు ఇటు అయితే మూవ్ అవ్వచ్చు. లెట్స్ సే 836 crores తీసుకుందాం. వీళ్ళకి అక్కడ 26% స్టేక్ ఉన్నది కాబట్టి జోనగిరి ప్రాజెక్ట్ నుంచి ఈ సంవత్సరంలో మనం 217 crores టాప్ లైన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళకి కజకిస్తాన్ లో ఒక ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడ నుంచి 200 kgs గోల్డ్ అయితే ఈ సంవత్సరం ఎక్స్ప్లోరేషన్ అయితే చేస్తా ఉన్నారు. అక్కడ వీళ్ళకి 60% స్టేక్ ఉన్నది అండ్ అక్కడ నుంచి 172 crores టాప్ లైన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ రెండు ప్రాజెక్ట్స్ నుంచి యావరేజ్ గా ఈ సంవత్సరం 389 crores టాప్ లైన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక్క విషయం ఇక్కడ హైలైట్ చేయాలా, వీళ్ళ కజకిస్తాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఒకే పీపీటీలోని ఒక స్లైడ్ లోనేమో 200 kgs గోల్డ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పారు. ఇంకో స్లైడ్ లో ఏమో 160 kgs గోల్డ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తామని చెప్తున్నారు. 2 స్లైడ్స్ చూపిస్తాను. సో ఏ నెంబర్ తీసుకోవాలన్నది మీ ఇష్టం, వీడును. సో ప్యాట్ విషయంకి వచ్చేసరికి జోనగిరి ప్రాజెక్ట్ నుంచి వీళ్ళు 120 crores అప్రాక్సిమేట్లీ ప్యాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ కజకిస్తాన్ ప్రాజెక్ట్ నుంచి వీళ్ళు 60 crores ప్యాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే 180 crores బాటమ్ లైన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో వాల్యుయేషన్ మల్టిపుల్ మీకు కంఫర్టబుల్ ఉన్నదో లేదో చూసుకోండి. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ నార్మల్గా అన్ని బిజినెస్ రిలేటెడ్ గా మనం రీసెర్చ్ చేసేది. వెరస్ ఈ బిజినెస్ విషయంకి వచ్చేసరికి నాకు పర్సనలీ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మనం చూసినాం అనుకోండి, మనం సైజబుల్ ఎలొకేషన్ తీసుకోవాలంటే మనకి రిస్క్లు అర్థం అవడం కూడా ఇంపార్టెంట్ కదా. సో రిస్క్లను అర్థం చేసుకోకపోతే అంతే. సో రిస్క్ ప్లే అయినప్పుడు విల్ లూజ్ మెజారిటీ ఆఫ్ ద మనీ. ఓకే, రిస్క్ విషయంకి వచ్చేసరికి గోల్డ్ ఏదైతే ఉన్నదో గోల్డ్ మైనింగ్ ఎస్పెషల్లీ చాలా న్యూస్ లో ఉండే బిజినెస్ కదా, దీని రిలేటెడ్ గా బజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ రెండిట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మనకి ఎక్కువ ఉన్నట్టయితే తెలుసు కదా, పొలిటికల్ రిస్క్ అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు పొలిటీషియన్ని, గవర్నమెంట్ అఫీషియల్ని వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. అండ్ ఈ బిజినెస్లోని వీ నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని తెలుసు. అండ్ థర్డ్ థింగ్, దో ఇది చాలా సంవత్సరాల నుంచి లిస్టెడ్ కంపెనీ అయినా కూడా ప్రమోటర్స్ యాక్చువల్ రియల్గా రెవెన్యూ అండ్ ప్యాట్ వచ్చిన తర్వాత వాళ్ళు మైనారిటీ షేర్ హోల్డర్ రిలేటెడ్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారన్నది చూడాల్సి ఉన్నది. సో అదొక రిస్క్ అయితే డెఫినెట్లీ ఉన్నది. వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రమోటర్స్ కూడా అంటే ప్రమోటర్స్ మైట్ మేక్ మనీ ఇలాంటి బిజినెస్ లోని, అప్రూవల్స్
ఇచ్చేవాళ్ళు దే మైట్ మేక్ మనీ. ఓకే. బట్ యాస్ ఎ షేర్ హోల్డర్ మనం డబ్బులు సంపాదిస్తామా లేదా అంటే ప్రమోటర్స్ యొక్క ఇంటిగ్రిటీ ఇవన్నిటి ఆధారంగా డిపెండ్ అయి ఉంటది. సో వి డోంట్ నో. ఐయామ్ నాట్ సేయింగ్ ప్రమోటర్స్ ఇలా చేస్తారని అయితే నేను చెప్పట్లేదు. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గేజ్ అన్నమాట. సో వేరేస్ మనకి మిగిలిన బిజినెస్లు ఉన్నాయనుకోండి, ఆల్రెడీ అంటే ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో ప్రమోటర్స్ వాళ్ళు ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కంపెనీని రన్ చేస్తున్నాం కూడా ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఇవన్నిటి ఆధారంగా మనం అసెస్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో రిస్క్ రిలేటెడ్ కూడా మనకు తెలుసు నార్మల్లీ ఎలాంటి రిస్క్లు ప్లే అవ్వచ్చు అనేది. వేరే గవర్నమెంట్ తోని లింక్ ఉన్నప్పుడు మాత్రం ఆ రిస్క్ ఎలా వస్తుంది అన్నది తెలియదు. సో ఒక్కటే నాకు అదొకటి కాదు. ఇన్ఫాక్ట్ నేను ఏవైతే రిస్క్లు చెప్పానో ఈ రిస్క్లు అయితే మైండ్లో ఉంచుకోండి ఇన్వెస్ట్ చేసే ముందు. ఎందుకంటే అంత ప్లెయిన్ వెనీలా వెల్త్ క్రియేషన్ అయితే కాదు. దో ఆ షేర్ హోల్డర్స్లోని టాప్ 60 షేర్ హోల్డర్స్ ఒక లిస్ట్ అయితే నాకు దొరికింది. దాంట్లో చూసినప్పుడు ఐ హావ్ సీన్ వెరీ గుడ్ ఇన్వెస్టర్స్. ఆశిష్ చుగ్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్, నేను ట్రాక్ చేసే ఇన్వెస్టర్, ఆయన కనిపించారు. అండ్ ఆల్సో గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ షేర్ హోల్డర్స్ లో కనబడుతున్నది. అండ్ జూపిటర్ ఇండియా ఫండ్ కనబడుతుంది. సో ఇంట్రెస్టింగ్ నేమ్స్ కనబడుతున్న షేర్ హోల్డింగ్ లోని. దీస్ ఆర్ ద రిస్క్స్ అన్నమాట. అంటే మిగిలిన బిజినెస్ లోని మనకి కొన్ని రిస్క్లు ఇప్పుడు ప్లే అవ్వచ్చు అని చెప్పి మనం అసెస్ చేయగలుగుతాం. వేరే పొలిటికల్ రిస్క్ విషయంకి వచ్చేసరికి మాత్రం మనం ఏది అసెస్ చేయలేం. సో అది గుర్తుంచుకుని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. ఇట్స్ అప్ టు యూ గైస్. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళకి ఇవి మాత్రమే కాకుండా క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్గా కూడా ఛత్తీస్గఢ్లో ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. అండ్ మిగిలిన పీపుల్ చూసారనుకోండి మీకు అర్థమవుతుంది. బట్ ఈ బిజినెస్ అర్థమైన తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. బిజినెస్ అర్థం కాకుండా జస్ట్ బజ్ ఏదైతే ఉన్నదో న్యూస్ ఆధారంగా ఓకే గోల్డ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ హైప్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్, అది కూడా సైజబుల్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకున్నట్టయితే మాత్రం బ్లైండ్ రిస్క్ తీసుకున్నట్టయితే అవుతుంది. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా వ్యూ, ట్రేడింగ్ రిలేటెడ్గా కాదు. ట్రేడింగ్ ఏదైతే మూమెంటం ఉంటుందో దాని ఆధారంగా చేస్తుంటారు కాబట్టి దట్ ట్రేడర్స్ కెన్ టేక్ దేర్ కాల్. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అండ్ చాలా మంది బజ్ ఉన్నది కాబట్టి ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ రిస్క్లు తెలియకుండా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు అలర్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దాట్ సింపుల్ బిజినెస్ టు ఇన్వెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి తేజ అడుగుతున్నారు. ఆయన రేమండ్ రియాలిటీ గురించి కొంచెం చెప్పండి. స్టాక్ వాల్యుయేషన్స్ చీప్ గా ఉన్నది, మేనేజ్మెంట్ కూడా గ్రోత్ గైడెన్స్ బాగా ఇస్తున్నారు. 100% అగ్రీ విత్ యూ అండి. డీమర్జర్ తర్వాత స్టాక్ అయితే భయంకరంగా కొట్టేశారు. రీసెంట్ గా కొంచెం స్టాక్ పెరగడం అయితే మనకు కనబడుతుంది. బట్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మాత్రం వీళ్ళ ప్రాజెక్ట్స్ అండ్ దాన్ని ఎంతైతే పర్సెంటేజ్ సేల్ అయింది అన్నది వీళ్ళు క్లియర్ గా పీపీటీలో ఇచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో బాగా డిమాండ్ అయితే కనబడుతున్నది. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ సేల్స్ రీసెంట్ గా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా నెంబర్స్ మైట్ సర్ప్రైజ్ మార్కెట్. సో నెంబర్స్ ఎప్పుడైతే మార్కెట్ సర్ప్రైజ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి స్టాక్ లో రీరేటింగ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాల్యుయేషన్స్ కూడా మీరు అన్నట్టుగానే అట్రాక్టివ్ గా అయితే కనబడుతుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఎవరైనా కూడా రీసెంట్ గా ముంబై ట్రావెల్ చేసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. ముంబైలో ఎక్కడ చూసినా కూడా మనకి రేమండ్ రియాలిటీ యొక్క పోస్టర్స్ చాలా వరకు కనబడుతుంటాయి అన్నమాట. సో వీళ్ళు అగ్రెసివ్ మార్కెటింగ్ కూడా బాగానే చేస్తున్నారు. సో దాని ఒక రిజల్ట్ మనకి సేల్స్ లో కూడా కనబడుతుంది. ఇన్ఫాక్ట్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి అనుకోండి. వన్ థింగ్ మార్కెట్ ఈస్ స్లేవ్ టు ఎర్నింగ్స్ వచ్చాయంటే ఆటోమేటిక్ గా మనకి ఈవెన్ స్టాక్ ప్రైస్ లో కూడా ఆ మూమెంట్ అయితే చూడొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ రవీందర్ గారు అడుగుతున్నారు. సార్, ఐ హోల్డ్ కన్సిడరబుల్ క్వాంటిటీ ఇన్ స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ at ₹11.20. I expect it to cross 20 in this month only after hearing their conference call on 28th May. Is it worth investing in it? ప్లీజ్ గివ్ యువర్ ఒపీనియన్. రవీంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్టాక్ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేయకముందు మనం రీసెర్చ్ చేయాలండి, చేసిన తర్వాత కాదు. ఓకే, ఇది పక్కన పెడితే బిజినెస్ పరంగా అయితే మాత్రం జైస్వాల్ నెకోలో ఏదైతే ఆ స్పెషల్ సిచ్యువేషన్ జరిగిందో, మీలో అంటే లాంగ్ టర్మ్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఆ డెట్ రీస్ట్రక్చరింగ్ పార్ట్ ఏదైతే జైస్వాల్ నెకోలో జరిగిన తర్వాత మార్కెట్ ఎప్రిషియేట్ చేసిందో, ఈ స్టీల్ ఎక్స్చేంజ్ లో కూడా మేనేజ్మెంట్ అదే ఫాలో అవుతున్నారు. వీళ్ళ టర్మ్ లోన్ బుక్ 350 crores నుంచి 250 crores కి రెడ్యూస్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది 18.75% ఉండేది, అది 13% కి డెట్ రీస్ట్రక్చరింగ్ ద్వారా వాళ్ళ 13% కి రెడ్యూస్ చేసుకోగలిగినట్టుగా చెప్తున్నారు. ఫర్దర్ ఈ 13% నుంచి 10% కి 9% కి రెడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈక్విటీ ఏదైతే వీళ్ళు రైజ్ చేశారు వారెంట్స్ ద్వారా, ఆ ఈక్విటీ మనీ నెక్స్ట్ 6 months లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. అండ్ ఈక్విటీ మనీ వచ్చిన తర్వాత ఈ డెట్ రిలేటెడ్ ఇంకా ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ అండ్ రీస్ట్రక్చరింగ్ పార్ట్ అయితే జరుగుతుందని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. ఆటోమేటిక్ మనకి బ్యాలెన్స్ షీట్ లో డెట్ రెడ్యూస్ అవడం అండ్ ఆల్సో P&L లోని ఇంట్రెస్ట్ కాస్ట్ మీకు రెడ్యూస్ అయితే ఏమవుతుంది, బాటమ్ లైన్ పెరుగుతుంది కదా. సో దాని యొక్క రియల్ పాజిటివ్ ఇంపాక్ట్ మేనేజ్మెంట్ Q2 నుంచి బాగా కనబడుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ వాల్యూమ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు చాలా అగ్రెసివ్ గైడెన్స్ అయితే ఇస్తున్నారు. సింహాద్రి TMT బ్రాండ్ మీరు చూసే ఉంటారు, ఎందుకంటే మన తెలుగు షేర్స్ చెందిన కంపెనీ కాబట్టి. సో వాల్యూమ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు చాలా అగ్రెసివ్ గ్రోత్ అయితే గైడెన్స్
ఇస్తున్నారన్నమాట. సో వాల్యూమ్ రిలేటెడ్ గ్రోత్ అండ్ ఆల్సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్, డెట్ రిడక్షన్ ఇవన్నిటితోని ఓవరాల్‌గా బిజినెస్‌లో మంచి గ్రోత్ ఉంటదని అయితే చెప్తున్నారు. సో మేనేజ్మెంట్ వాక్ ద టాక్ మనకు కనిపించింది అనుకోండి, యెస్ మీరు అనుకున్నట్టుగా స్టాక్‌లో రీరేటింగ్ అయితే చూడొచ్చు. కాకపోతే మీకు స్టీల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వెరీ వెరీ సిక్లికల్ బిజినెస్‌లు ఇవి. సో ఈ సిక్లికల్ బిజినెస్ వచ్చే రిస్క్ ఏంటంటే ఆ వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటది. అది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ టైమ్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ రిలేటెడ్‌గా రీసెర్చ్ చేసేదానికన్నా కూడా ముందు అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోండి. ఐ నో అంటే ఈ బయింగ్ రిలేటెడ్ డెసిషన్ బ్యాక్‌గ్రౌండ్ నాకు తెలుసు. ఎందుకంటే తెలుగు స్టేట్స్‌లో బాగా లాస్ట్ 1.5 మంత్‌కి స్టాక్ రిలేటెడ్‌గా బాగా బజ్ నడిచింది. దాంతోని చాలా మంది ఇన్వెస్టర్లు అయితే ఎంటర్ అయిపోయారు. అండ్ ఐ హోప్ అండ్ ఐ విల్ ప్రే ఆల్ ఆఫ్ యూ గైస్ మేక్ గుడ్ మనీ. లెట్స్ సీ. కాకపోతే రిస్క్‌లని అయితే గుర్తుంచుకోండి. మీకు సైకిల్ టర్న్ అవుతున్నప్పుడు ఎనీ కమోడిటీ స్టాక్‌లోని ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఎగ్జిట్ అవ్వకపోతే స్టక్ అయిపోతారు. మన నెక్స్ట్ క్వశ్చన్ రవికుమార్ గారు అడుగుతున్నారు. అన్న ఈ పంప్ అండ్ డంప్ స్టాక్స్‌ని ఎలా అవాయిడ్ చేయాలి ప్లీజ్ చెప్పండి. చాలా సింపుల్ రవికుమార్ గారు. మీకు ఒక స్టేట్మెంట్ చెప్తాను. దీన్ని మైండ్‌లోకి ఎక్కించేసుకోండి. అది ఫిక్స్ చేసేసుకోండి. ఎడిటింగ్ టీమ్ మీకు కూడా చెప్తున్నాను. ఇక్కడ ఆ టెక్స్ట్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. అందరి దగ్గర నుంచి వినండి. కానీ మీకు అర్థమైతేనే ఇన్వెస్ట్ చేయండి. ఓకే. ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. ఓకే. ఐడియా ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే. ఐడియాని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వినండి. కానీ బిజినెస్ మీకు అర్థమైతేనే, కంఫర్టబుల్ అనిపిస్తేనే ఇన్వెస్ట్ చేయండి. ఆ స్టాక్ మొమెంటంలో ఉన్నా, ఏం జరుగుతుందన్నా అన్లెస్ మీకు అర్థం అయితే తప్పించి ఒక్క రూపాయి కూడా పెట్టద్దు. ఓకే. ఇది మీరు గుర్తుంచుకుంటే ఈ పంప్ అండ్ డంప్‌ని చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతారు. అండ్ వినమన్నాను కదా అని చెప్పి ఎస్ఎంఎస్‌ల్లో వస్తుంటాయి చూడండి. మార్కెట్ చేస్తుంటారు కంపెనీలు. ఈ స్టాక్ కొనండి అది ఇది అని చెప్పి. వాటిని ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్‌లోని అండ్ సమ్ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ చిన్న అసలు ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేయలేని యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఉంటాయి. సో వాటిల్లోనే ఏమైనా మాట్లాడుతున్నట్టయితే వాటి వెనకాల పరిగెత్తదు. ఎవరైనా కూడా రిలయబుల్ సోర్స్ అంటే ఓకే వీళ్ళని కొన్నాళ్ళ నుంచి ఫాలో అయిన తర్వాత వీళ్ళు ఓకే డీప్‌గా వర్క్ చేయగలుగుతారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి అర్థమవుతుంది మీకు. ఓకే. ట్రాక్ రికార్డ్ చూస్తే అర్థమైంది వీళ్ళు డీప్‌గా వర్క్ చేస్తారని చెప్పి అలాంటి వాళ్ళ నుంచి ఐడియాస్ తీసుకోండి. బట్ ఐడియా తీసుకున్నా కూడా ఇన్వెస్ట్ ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ అంతే. ఈ స్టేట్మెంట్ మీరు మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసేసుకున్నారనుకోండి దెన్ 99% పంప్ అండ్ డంప్ స్టాక్స్ మీరు అవాయిడ్ చేసేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ గైస్. ఇప్పటివరకు ఎవరైనా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే డిటో ఒక అడ్వైజర్‌తోని వెంటనే అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఆల్సో ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ రిలేటెడ్‌గా చెప్పాను కదా, ఇక్కడ ఎండ్ కార్డ్‌లో వస్తది. ఎవరైనా కూడా మీ అంతట మీరే స్టాక్ రీసెర్చ్ చేయాలనుకున్నట్టయితే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్‌ని అయితే ప్రాపర్‌గా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మీరు ఆ లెవెల్‌కి అయితే రీచ్ అవ్వగలుగుతారు. అండ్ ఆల్సో వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఇప్పుడు లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.